సో మంచి గవర్నమెంట్ జాబు ఇంజినీరింగ్ బ్రాంచెస్ వాళ్ళకు వచ్చేసరికి వీళ్ళు రిలీజ్ చేయటం అయితే జరిగిందనమాట. నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతకు అదేంటి, దేని కిందకు వస్తుంది, ఏ ఏ బ్రాంచెస్ అప్లికబుల్, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, ఈ అప్లికేషన్ డేట్ ఎలా, ఇవన్నీ కూడా ఇందులో మనం డిస్కస్ చేద్దాం. వాటికి రిక్వైర్మెంట్ ఏంటి, ఎగ్జామ్ ఉందా లేదా, ఎగ్జాము పరిస్థితి ఏంటి, మార్కుల పరిస్థితి ఏంటి, వీటన్నిటి కూడా ఇందులో కవర్ చేస్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఎవరైతే ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నారో వాళ్ళందరికి కూడా వచ్చేసరికి నేను ఇప్పుడు చెప్పబోయే బ్రాంచెస్ మెకానికల్ వాళ్ళు కానివ్వండి, కెమికల్ వాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రికల్ వాళ్ళు కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానివ్వండి, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కానివ్వండి, సివిల్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. అయితే ఇంతకీ ఆ జాబు ఏంటి, దేనికి సంబంధించింది? అయితే ఇది పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. అయితే పూర్తి పేరు NPCIL, అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అందుట్లో అనమాట, అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. అయితే దీని రిక్వైర్మెంట్స్ ఏంటి, దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే గేట్లో క్వాలిఫై అయి ఉండాలి, వ్యాలిడ్ స్కోర్ తెచ్చుకొని ఉండాలి. అయితే ఏ ఏ స్కోరు వ్యాలిడ్ ఉంటుంది అంటే, గేట్ 2024 రాసిన వాళ్ళైనా, గేటు 2025 రాసి ఉన్న వాళ్ళైనా, గేటు 2026 రాసి ఉన్న వాళ్ళైనా వ్యాలిడ్ స్కోర్ ఉన్నట్టయితే దాని ప్రకారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, ఎగ్జామ్ ఏమీ లేకుండానే. అయితే ఈ స్క్రీనింగ్ అనేది అందుట్లో చేస్తారు. మరి అప్లై చెయ్యాలి అంటే ఎప్పుడు ఏంటి అని అడగొచ్చు. అయితే ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయడం అండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషను 30వ తారీఖు ఏప్రిల్ 2026 అనమాట. అయితే ఇందుట్లో మీరు గమనించినట్టయితే, సో వేకెన్సీస్ వచ్చేసరికి మొత్తం మీద 330 ఉన్నాయి. అందుట్లో ఈ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ వాళ్ళకి, కాకపోతే కొన్నేమో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 16 పక్కన పెట్టినట్టయితే మిగతా 314 పోస్టులు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 126 పోస్టులు ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 31, ఎస్సీ వాళ్ళకు 48, ఎస్టీ వాళ్ళకు 24, ఓబీసీ వాళ్ళకి 85 పోస్టులు, మొత్తం 314. ఇక వచ్చేసరికి బ్యాక్లాగ్ వేకెన్సీస్ 16 ఉన్నాయండి. ఓబీసీలో 12, ఎస్సీలో 4 అనమాట. టోటల్గా 330. అయితే ఇప్పుడు మెకానికల్లో వచ్చేసరికి మాట్లాడుకుంటే, అన్రిజర్వ్డ్ కింద 48 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కింద 12 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 20, ఎస్టీ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 37, మొత్తంగా 125 పోస్టులు. కెమికల్ వాళ్ళకు చూసుకున్నట్టయితే యూఆర్ అంటే అన్రిజర్వ్డ్కి 15, ఈడబ్ల్యూఎస్ 4, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 12, టోటల్ 40. ఇక ఎలక్ట్రికల్ వాళ్ళకు యూఆర్ వచ్చేసరికి 25, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6, ఎస్సీ 10, ఎస్టీ 5, ఓబీసీ 19, మొత్తంగా 65. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు యూఆర్ 19, ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు, ఎస్సీ 8 పోస్టులు, ఎస్టీ 3 పోస్టులు, ఓబీసీ 15 పోస్టులు, టోటల్గా 50 పోస్టులు. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ 6 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ 4, టోటల్ 15. ఇక సివిల్ వాళ్ళకు 13 యూఆర్, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్సీ 6, ఎస్టీ 3, ఓబీసీ 10, టోటల్గా 35. ఓకేనా? ఓవరాల్గా వేకెన్సీస్ పరంగా ఇదండి. సో ఇక డిసబుల్మెంట్ కేటగిరీ అన్నీ మీకు తెలిసిన విషయాలే కాబట్టి నోటిఫికేషన్లో చూసుకుంటారు. కాబట్టి ఇక మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఏజ్ లిమిట్ అయితేనేమి, ఈ డేటు, ఇందుట్లో ఈ మెకానికల్లో డిసిప్లిన్స్ ఉంటాయి కదండి. మెకానికల్, ప్రొడక్షను వాళ్ళు ఎలిజిబుల్. కెమికల్, ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్.
ఇక ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఎలిజిబుల్. సివిల్లో వచ్చేసరికి సివిల్ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అయితే ఇంటిగ్రేటెడ్ కోర్స్ వాళ్ళు కానివ్వండి, రెగ్యులర్ వాళ్ళు కానివ్వండి వ్యాలిడ్ అవుతారు. అది కూడా గేట్ స్క్వేర్ ద్వారా. పార్ట్ టైం వాళ్ళకు ఉండదండి, నాకు తెలిసి ఓన్లీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ డిగ్రీస్ వాళ్ళు మాత్రమే వీరు కన్సిడర్ చేయిస్తారనమాట. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, జనరల్ వాళ్ళకు అప్పర్ ఏజ్ లిమిట్ 26, అది కూడా 30 ఏప్రిల్ 2020లో కానీ ఆ తర్వాత కానీ పుట్టి ఉండాలి. ఓబీసీ వాళ్ళకు చూసుకుంటే రిలాక్సేషన్ 3 ఏళ్ళు ఇచ్చారు, 29 ఏళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్. సేమ్ 30 ఏప్రిల్ 1997 ఆ తర్వాత పుట్టి ఉండాలి. ఇక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చేసరికి జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది, ఓబీసీ కేటగిరీ ఉంది, ఎస్సీ ఎస్టీ ఉంది. సో జనరల్లో 36 అప్పర్ ఏజ్ లిమిట్, అది కూడా 30 ఏప్రిల్ 1990 లేకపోతే ఆ తర్వాత. ఇక పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసరికి 39 అప్పర్ ఏజ్ లిమిట్, అది కూడా 30 ఏప్రిల్ 1987 ఆ తర్వాత పుట్టి ఉండాలి. ఇక పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంటూ వచ్చేసరికి 41 అప్పర్ ఏజ్ లిమిట్, అది కూడా 30 ఏప్రిల్ 1985 ఆ తర్వాత పుట్టి ఉండాలి. డిపెండెన్స్ 31 ఇచ్చారు, అది కూడా 30 ఏప్రిల్ 95 తర్వాత పుట్టి ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, కమిషన్డ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఇచ్చారు 31 ఏజ్ అప్పర్ ఏజ్, 30 ఏప్రిల్ 1995 ఆ తర్వాత పుట్టి ఉండాలి. ఇక ట్రైనింగ్ ఇస్తారండి. సో ఈ ట్రైనింగ్ అనేది వీళ్ళకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుట్లో ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్లో దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది 1 year ఉంటుందండి. సో ఇందుట్లో మీరు వచ్చేసరికి బాండ్ రాయాల్సి ఉంటుందండి. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ ఇస్తాడు. మంత్లీ స్టైఫండ్ వచ్చేసరికి 74,000 అండి. వన్ టైం బుకింగ్ అలవెన్స్ 30,000 అండి. సో మ్యాండేటరీ లాడ్జింగు, బోర్డింగు అన్నీ కూడా NPCIL వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఆ తర్వాత పే ఆన్ అపాయింట్మెంట్ యాజ్ SO by C అని ఉంటుంది. సో సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళకు ఈ సైంటిఫిక్ ఆఫీసర్ C వచ్చేసరికి లెవెల్ 10 పే లెవెల్ ఉంటుంది. 56,100 మ్యాట్రిక్స్, పే మ్యాట్రిక్స్. సో 58% పే మ్యాట్రిక్స్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుందండి. ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్, హౌస్ రెంట్, సైట్ లొకేషన్ ఎలవెన్స్, ప్రొఫెషనల్ అప్డేట్ ఎలవెన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో ఎంప్లాయిడ్ బెనిఫిట్స్ ఉంటాయి, లీవ్, ట్రావెల్ ఎలవెన్స్, లీవ్ ఎన్కాష్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఇవన్నీ కూడా. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ముందుగా వచ్చేసరికి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ గేట్ ద్వారా ముందు షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ ప్రకారం వ్యాలిడ్ స్కోర్ని తీస్తారు. 1:12 రేషియోలో తీస్తారు గేట్ నుంచి. అయితే ఇప్పుడు ఒకరికన్నా ఎక్కువ మందికి సేమ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి షార్ట్ లిస్టింగ్లో, వాళ్ళందరం కూడా షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూకి. ఆ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. డిసేబిలిటీస్ కూడా 1:12 రేషియోనే ఇచ్చారు. అయితే వెబ్సైట్ ఏంటంటే www.npcilcareers.co.in దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుందండి ఫైనల్ సెలక్షన్ అనేది కూడా. సో ఇంకా బ్రేకింగ్ ప్రిన్సిపల్ అవన్నీ కూడా అప్లై అవుతాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే వెయిట్ లిస్టు అది కూడా ఉంటుందండి. సో వెన్యూ వచ్చేసరికి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే వెన్యూ వచ్చేసరికి అనుశక్తి నగర్ 1, ముంబై మహారాష్ట్ర, నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్, మెడ్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ తమిళనాడు, ఇక కైగా జనరేటింగ్ స్టేషన్ కర్ణాటక. సో వీటిలో కండక్ట్ చేస్తారండి ఇంటర్వ్యూ. సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇందుట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండాలి, 10th క్లాస్ ప్రకారం స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఉండాలి, మార్క్ షీట్స్ ఉండాలన్నమాట రిజల్ట్స్ది. ఇక ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, ప్రొవిజనల్ ఉండాలి, అంటే ఇండివిజువల్ సర్టిఫికేట్స్ ఉండాలండి. ఇక CGPA, GPA, SGPA వాళ్ళందరూ కూడా ఏవైతే ఉంటాయో ఆ కన్వర్షన్ అవన్నీ కూడా ఉండాలన్నమాట. అందులో ఇవ్వడం చేశారు కన్వర్షన్ది. స్కోర్ కార్డు ఉండాలి. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి, ఏమైనా జాబ్ చేస్తూ ఉన్నట్టయితే మీరు ఇదే పరంగా అయినా కానివ్వండి. సో ఇవన్నీ కూడా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మీరు వెళ్ళాల్సి ఉంటుందంట అందుట్లో. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదండి. ఇక సర్టిఫికేట్ల సంగతి తెలుసుగా, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇలాంటివన్నీ కూడా అవి కామను. సో అందుట్లో చూసుకోండి నోటిఫికేషన్లో. సో అప్లై చేసే విధానం అందుట్లో ఉంటుంది, అందులోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది.
సో ఇక ఫీజుల గురించి వీటి గురించి మనం మాట్లాడుకుంటే క్లియర్గా అందుట్లోనే వాళ్ళు ఇండికేట్ చేయడం జరిగింది. సో మీకు కావాలంటే నేను షేర్ చేస్తానండి. అయితే ఇక్కడ పేమెంట్ వచ్చేసరికి ఎలా అంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ₹500 కట్టాల్సి ఉంటుంది, నాన్ రిఫండబుల్ అప్లికేషన్ కోసం. ఓకేనా? ఇక అప్లికేషన్ వచ్చేసరికి అదే ఫీ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టొచ్చు అంటే 10th April 2026 నుంచి 30 April 2026 వరకు కట్టొచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంకా పిఆ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎన్పిసిఎల్ వీళ్ళందరూ కూడా ఫీజు కట్టే పని అయితే లేదండి. వీళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఇదండి. ఇక ఈ పర్సంటేజు వచ్చేసరికి 60% అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. చదువులో 59.99ని 60% కింద వీళ్ళు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఇదండి. మొత్తం 4 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో. ఒకటి వచ్చేసరికి రిజిస్ట్రేషన్, రెండోది యాక్టివేషన్, మూడోది క్యాండిడేట్ డీటెయిల్స్ ఫిల్ చేయడం, సబ్మిట్ చేయడం, ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఐడెంటిటీ ప్రూఫ్లు, ఇంటర్వ్యూ కాల్ లెటర్లు, సెల్ఫ్ అసెస్మెంట్ కాపీస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓవరాల్గా అయితే ఇదండి. ఒకసారి ఆ నోటిఫికేషన్లో చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.